ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సినీ గ్లిమ్స్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ సినిమా డిస్కషన్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చాం. ఈరోజు మనం పర్టిక్యులర్‌గా ఒక సినిమా గురించి రివ్యూనో, అప్డేటో ఇలాంటివి కాకుండా ఒక కొత్త సైడ్‌నైతే డిస్కస్ చేయబోతున్నాము. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది మన మోస్ట్ ఫేమస్ సినిమా అయిన 'గ్లోబ్ ట్రాటర్' మూవీ గురించనమాట. అదే మన 'ఎస్ఎస్ఎంబి 29' మహేష్ బాబు గారు, రాజమౌళి గారు వీళ్ళిద్దరు కాంబోలో వచ్చే మూవీ గురించనమాట. ఇది నేను చాలా ఇంట్రెస్టింగ్ స్టెప్స్ అయితే చూసాను రాజమౌళి గారి దగ్గర నుంచి ఈ సినిమాని ప్రమోట్ చేయడంలో. నేను ఆ స్టెప్స్ అన్ని డీకోడ్ చేసి మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. అండ్ ద మోస్ట్ 3 హైలైట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట నేను డీకోడ్ చేసిన విషయాల్లో. అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అనమాట. మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ ఛానల్‌కి కానీ ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. నేను ఆ 3 పాయింట్స్ ఏంటో మీతో క్లియర్‌గా డిస్కస్ చేయబోతున్నాను. లెట్స్ గో టు పాయింట్ 1. ఫస్ట్ స్ట్రాటజీ ఆయన తీసుకున్న స్టెప్ ఏంటో మనం డీకోడ్ చేసేద్దాం. నేను అనుకున్న ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే నెగెటివ్ ట్విట్టర్ ట్రెండ్స్‌ని కంట్రోల్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ పోస్టర్ ఎల్లుండి రిలీజ్ అవుతుందని ఆ మూవీ టీమ్ వాళ్ళు ఇవాళ అనౌన్స్ చేశారనుకోండి. రేపు, ఎల్లుండి ఆ మూవీ గురించి చాలా నెగెటివ్ అయితే క్రియేట్ అయిపోతుందనమాట ట్విట్టర్ హ్యాండిల్స్‌లో. ఏమో మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో నాకు అర్థం కావట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే మూవీ పోస్టర్ రిలీజ్ చేసి అది అనుకున్నంత క్లిక్ కాకపోతే మూవీ మీద ఒక నెగెటివ్ బజ్ అయితే వచ్చేస్తుంది. దీనివల్ల రేపు ఆ మూవీ థియేటర్‌లో రిలీజ్ అయినా కూడా జనాల నుంచి అనుకున్నంత రెస్పాన్స్ రాక మూవీస్ ఫ్లాప్ అయిపోతున్నాయన్నమాట. దీనివల్ల చాలా మూవీస్ అయితే ఎఫెక్ట్ అయ్యాయి. సో, ఇలాంటి నెగెటివ్ ట్విట్టర్ ట్రెండ్స్‌ని హ్యాండిల్ చేయడానికి రాజమౌళి గారు ఈ సైలెంట్ స్ట్రాటజీ అనేదైతే ఉపయోగిస్తున్నారన్నమాట. సో, ఎలాంటి ప్రేయర్ అప్డేట్స్ ఇవ్వకుండా, ముందస్తు అప్డేట్స్ ఏమీ ఇవ్వకుండా ఫాలో అవుతున్నారన్నమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారి పోస్టర్ రిలీజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆ రోజు మార్నింగ్ 8కో, 8:30కో ఆయన ట్వీట్ చేసే వరకు ఎవ్వరికీ తెలీదు ఆ రోజు పోస్టర్ రిలీజ్ అవుతుందని. ఆ ట్వీట్ చేసిన 3, 4 అవర్స్‌లో అయితే పోస్టర్ రిలీజ్ చేశారు. సో, దీనివల్ల ట్విట్టర్ హ్యాండిల్స్‌లో ఎవరికీ ఒక నెగెటివ్ ట్రెండ్ సృష్టించడానికి ఛాన్స్ రాలేదు. సో, ఆ పోస్టర్ రిలీజ్ అవ్వగానే మంచి బజ్ వచ్చింది మూవీ మీద. ఆ పోస్టర్ కూడా చాలా మందికి నచ్చింది. ఒక ఇంట్రెస్ట్‌ని అయితే క్రియేట్ చేసిందనమాట. దీనివల్ల ఆ నెగెటివ్ ట్విట్టర్ ట్రెండ్స్‌ని చాలా వరకు కంట్రోల్ చేశారనే చెప్పాలి రాజమౌళి గారు. ఇదొక చాలా ఇంట్రెస్టింగ్ స్టెప్ అని చెప్తున్నాను నేనైతే. నాకు పర్సనల్‌గా చాలా నచ్చింది ఈ స్ట్రాటజీ. అండ్ మిగతా మూవీ మేకర్స్ కూడా ఒకసారి కూర్చొని ఆలోచించి ఎలాంటి స్ట్రాటజీస్ తీసుకుంటే మూవీ ప్రమోషన్స్‌కి బావుంటుందని ఆలోచించాల్సింది. నాకైతే పర్సనల్‌గా అలా అనిపించిందనమాట. సో, నెగెటివ్‌ని కంట్రోల్ చేస్తే మూవీ కొంచెం పాజిటివ్ అన్నా అది బాగా రీచ్ అవుతుందని రాజమౌళి గారు ప్రూవ్ చేశారు. మీకేమనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి ఆయన స్ట్రాటజీలో ఉన్న పాయింట్‌ని అయితే మనం వెళ్ళిపోదాం. సో, లెట్స్ గో టు సెకండ్ పాయింట్. సెకండ్ పాయింట్‌ని అయితే డీకోడ్ చేసేద్దాం మనం ఇప్పుడు క్లియర్‌గా రాజమౌళి గారి సైలెంట్ స్ట్రాటజీ ప్యాటర్న్ ఇంప్లిమెంటేషన్‌లో. సో, ఈయన సెకండ్ పాయింట్‌గా ఏం తీసుకున్నారంటే యూట్యూబ్ ఇంప్రెషన్స్‌ని, స్పామ్‌ని కంట్రోల్ చేయడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'గ్లోబ్ ట్రాటర్' థీమ్ మ్యూజిక్ ఎగ్జాంపులే తీసుకుందాం మనం. ఈ అనౌన్స్‌మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 రోజుల క్రితం ఇచ్చారనుకోండి, పలానా డేట్‌న రిలీజ్ అవుతుందని. ఈ గ్యాప్‌లో ఏం జరుగుతుందంటే యూట్యూబ్‌లో దీని మీద డమ్మీ వీడియోస్, స్పామ్ వీడియోస్ చాలా వరకు క్రియేట్ చేసేస్తున్నారనమాట అందరూ. యూట్యూబ్ షార్ట్స్ చేసేవాళ్ళు కానీ, వాళ్ళు వీళ్ళు గాని. దీనివల్ల ఏమవుతుందంటే మూవీ టీమ్ ఎప్పుడైతే ఈ పాటను రిలీజ్ చేస్తుందో, అది యూట్యూబ్‌లో అనుకున్నంత స్థాయిలో పెర్ఫార్మ్ చేయట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెర్చ్ చేస్తున్నారనుకోండి, ఫస్ట్ మీకు స్పామ్ వీడియోలన్నీ కనపడతాయి. అప్పుడు కానీ మూవీ టీమ్ రిలీజ్ చేసిన యాక్చువల్ వీడియో దొరకదనమాట. ఈ స్పామ్ వీడియోలకి ఈలోపు ఎక్కువ రీచ్ వచ్చేస్తుంది. అంటిల్ అన్లెస్ ఈ మూవీ వీడియోకి మంచి రీచ్, లైక్స్, వ్యూస్ వచ్చే వరకు అది మీకు టాప్‌లో అయితే కనపడట్లేదు. సో, దీనివల్ల యాక్చువల్‌గా రావాల్సిన రీచ్ అయితే రావట్లేదు మ్యూజిక్ వీడియోకి. అండ్ రైట్ ఆడియన్స్‌కి కూడా వెళ్ళట్లేదు ఆ వీడియో మూవీ టీమ్ వాళ్ళు అప్‌లోడ్ చేసినప్పుడు. దీనికి రాజమౌళి గారు ఏం చేశారంటే సైలెంట్‌గా 1 అవర్ ముందొచ్చి ఒక ట్వీట్ ఏసి థీమ్ మ్యూజిక్‌ని అయితే రిలీజ్ చేశారనమాట. దీనివల్ల ఏమవుతుంది, మీరు సెర్చ్ చేయగానే వెంటనే ఫస్ట్ సెర్చ్‌లోనే మీకు ఫస్ట్ వీడియోనే ఆ మ్యూజిక్ దొరుకుతుంది. మీరు వెంటనే క్లిక్ చేసి మ్యూజిక్ విని మీ ఇంప్రెషన్ అయితే ఆ వీడియో కింద కామెంట్ రూపంలోనో, లైక్ రూపంలోనో పెడుతున్నారు. దీనివల్ల ఆ మ్యూజిక్ వీడియోకి అనుకున్నంత రీచ్ వచ్చి, అనుకున్నంత ఇంప్రెషన్ వచ్చి అది పాజిటివ్‌గా ఉంటే మంచి పాజిటివ్ బజ్ కూడా క్రియేట్ అవుతుంది సినిమా మీద. ఇదన్నమాట ఆయన సెకండ్‌గా ఇంప్లిమెంట్ చేసిన సైలెంట్ స్ట్రాటజీ ప్యాటర్న్‌లో వన్ ఆఫ్ ద పాయింట్. అండ్ నెక్స్ట్ మనం థర్డ్ పాయింట్‌కి అయితే వెళ్ళిపోదాం. నాకేమనిపించిందో పర్సనల్‌గా చెప్పేస్తాను ఆ థర్డ్ పాయింట్ గురించి కూడా. మీరేమనుకుంటున్నారు ఈ సెకండ్ పాయింట్ గురించి కింద కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. లెట్స్ మూవ్ ఆన్ టు థర్డ్ పాయింట్. థర్డ్ పాయింట్‌ని అయితే మనం ఇప్పుడు క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం అన్నమాట. రాజమౌళి గారి సైలెంట్ స్ట్రాటజీ ప్యాటర్న్ వెనకాల ఉన్న థర్డ్ పాయింట్‌ని ఇప్పుడు క్లియర్‌గా మనం బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. అది దేని గురించి అంటే కంటెంట్ డిలేస్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'గ్లోబ్ ట్రాటర్' మ్యూజిక్‌నే ఇంకోసారి ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం ఈ ఈ పాయింట్‌లో కూడా. అది నిన్న రాజమౌళి గారు ఫర్ ఎగ్జాంపుల్ నేను 7:20కి రిలీజ్ చేస్తున్నాను ఒక ట్వీట్ ఏసి మనకు పోస్ట్ చేశారనుకోండి. ఇది 7:20కి వస్తుంది ఈ లిరికల్ వీడియో అని. అప్పుడు ఫ్యాన్స్ అందరూ 7:20కి హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో రెడీగా ఉంటారు. కానీ లాస్ట్ మినిట్‌లో ఆ లిరికల్ వీడియో తయారు చేసే వాళ్ళకేదో ప్రాబ్లమ్ వచ్చి గ్రాఫిక్స్ సరిగ్గా సెట్ అవ్వక, డిజైన్ సరిగ్గా సెట్ అవ్వక, ఇలా ఈ ప్రెషర్‌లో ఉన్నప్పుడు 7:20 దాటేస్తుంటే మూవీ టీమ్ వాళ్ళు ఇంకో కవరింగ్, ఇంకో పోస్ట్ ఏస్తారు. ఇంకో గంట డిలే అవుతుందో, 40 మినిట్స్ డిలే అవుతుందో అని.
దీనివల్ల ఏంటంటే ఫ్యాన్స్ నుంచి ఫ్రస్ట్రేషన్ బిల్డ్ అయ్యి ట్విట్టర్ హ్యాండిల్స్లో కమెంట్స్ పెట్టేసి రచ్చ రచ్చ అయిపోయి ఇది ఇండైరెక్ట్గా ఆ ప్రెషర్ ఆ లిరికల్ వీడియో ఎవరైతే తయారు చేస్తున్నారో ఆ కంపోజిషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ అయిపోయి అనుకున్నంత రేంజ్లో యూట్యూబ్లో అవుట్పుట్ని అయితే రిలీజ్ చేయట్లేదు అనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఆల్రెడీ మూవీ టీం వల్ల ఒక పోస్టర్ అయితే వేస్తారు, బ్లాక్ బాస్టర్ సాంగ్ రిలీజింగ్ అది ఇది అని పెట్టి వర్డ్స్. మీ ఫ్యాన్స్ అందరూ ఆ వర్డ్స్ని మైండ్లో పెట్టేసుకుని వీళ్ళ మీద ప్రెషర్ పడి వీళ్ళ అవుట్పుట్ సరిగ్గా ఇవ్వక అది యూట్యూబ్లోకి వచ్చాక మనం ఆ డిఫరెన్సెస్ చూసేసి బ్లాక్ బాస్టర్ అన్నారు ఏంటి ఇలా ఉంది అని ఒక నెగిటివ్ వైబ్లోకి వెళ్ళిపోతుంది తెలియకుండా. ఫ్యాన్స్ కానీ మనం కానీ ఎవరన్నా అది వాళ్ళ అవుట్పుట్ మ్యాచ్ అవ్వక. దీనివల్ల ఏమవుతుంది, సినిమా మీద ఒక నెగిటివ్ బజ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇదేంటి అసలు విజువల్ సరిగ్గా బాగాలేదు, ఇందులో ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది అని పాయింట్స్ వెతకడం మొదలెట్టి సినిమా మీద ఒక నెగిటివ్ బజ్ అయితే క్రియేట్ చేస్తున్నారు. రాజమౌళి గారు ఏం చేశారంటే ఇప్పుడు అసలు ఫస్ట్ అయితే నీ కంటెంట్ రెడీయా, మొత్తం కంటెంట్ టేక్ యువర్ టైం, నీ కంటెంట్ రెడీ అయ్యే వరకు అసలు సౌండ్ చేయకు, నీ కంటెంట్ రెడీ ఒక 4-5 సార్లు చూసుకుని ఇది రిలీజ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్న టైంలోనే బయటకు వచ్చి ట్వీట్ చేశారనమాట. అప్పటిదాకా అసలు ఎలాంటి అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదు. సో ఇదంతా ప్రిపేర్డ్గా ఒక ఫుల్ ప్యాకేజ్ రెడీగా ఉంచుకుని ఒక్కొక్కటి వదులుతున్నారు రాజమౌళి గారు సైలెంట్గా. దీనివల్ల ఏంటంటే మూవీ టీంకి ఒక ఫ్రీడమ్ ఉంటుంది పని చేయడానికి, క్లియర్గా ఎవరి మీద ప్రెషర్ లేకుండా వాళ్ళ టైం తీసుకుంటే ఒక పర్ఫెక్ట్ అవుట్పుట్ని అయితే ఇవ్వగలుగుతున్నారు. ఇదన్నమాట నాకు అనిపించింది థర్డ్ పాయింట్, కంటెంట్ డిలేస్ని హ్యాండిల్ చేయడం. మీకేమనిపించింది కింద కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని కేవలం సినీ గ్లిమ్స్లోనే మాత్రమే వస్తాయి అనమాట. ఇంకే ఛానల్స్లో రావు, ఏ మూవీ రివ్యూ ఛానల్స్లో కూడా రావు. అందుకు ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. ఇలాంటి ఎక్సైటింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసి స్ట్రైట్గా మీ ఫోన్లోకి అయితే వస్తూ ఉంటాయి సినీ గ్లిమ్స్ నుంచి. మళ్ళీ ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బై బై.